హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఉపయోగపడే ఒక హెల్దీ లడ్డూని చూపించబోతున్నానండి. చలికాలంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన లడ్డు అండి ఇది. చలికాలంలో పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు, కాళ్ళు లాగడం, జాయింట్స్ పెట్టేయడం, జాయింట్స్ దగ్గర పెయిన్ రావడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదండి. అటువంటి వాళ్ళందరికీ లడ్డు బాగా ఉపయోగపడుతుందండి. రోజుకు ఒక లడ్డు తీసుకోండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బోన్ హెల్త్కి, స్కిన్కి, హార్ట్కి, హెయిర్కి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటికి ఉపయోగపడుతుందండి ఈ లడ్డు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ వేగనివ్వండి. నువ్వులతో మనకి చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం, ఫైబర్ ఉంటుంది. నువ్వులు కూడా బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవి బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. గోందుని ఫ్రై చేయాలంటే కంపల్సరీ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవాలి. ఇది గోందు అండి, అన్ని సూపర్ మార్కెట్స్లోని షాపుల్లోనే ఈజీగా దొరుకుతుంది. నెయ్యి వేడెక్కాక 1/2 కప్పు గోందు తీసుకొని 1/2 కప్పులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. గోందు మాడకుండా బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి, లేదంటే తినేటప్పుడు పళ్ళకంటుకుపోతాయండి. ఇప్పుడు ఇవి వేగాక తీసేసుకొని మరలా కొంచెం గోందు వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మొత్తం గోందు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి. అలాగే కొన్ని బాదం, వాల్నట్స్, అలాగే కర్బూజా గింజలు కూడా కొన్ని వేసుకోండి. ఇవే కాకుండా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. మనకి ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఎండు ఖర్జూరం ప్లేస్లో మామూలు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీకు కావాల్సిన క్వాంటిటీలో ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు రాగి పిండి వేసుకోండి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోండి. మీకు కావాలంటే మొత్తం గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు, లేదంటే మొత్తం రాగి పిండి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనిని గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రాగి పిండిలో కూడా ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసుకొని మంచి స్మెల్ రావడానికి ఒక 3 నుంచి 4 యాలకులు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోందు కూడా వేసేసుకుందాం. గోందు కూడా వేసేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రాగి పిండి ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, నువ్వులు, గోందు మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. నువ్వులు, డ్రై ఫ్రూట్స్ మనకి ఇలా కొంచెం ముద్దగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. గోందుని నువ్వులతో పాటు మిక్సీ పట్టుకుంటే గోందు మొత్తం పౌడర్ అవ్వకుండా అక్కడక్కడ ఇలా మిగిలిపోతాయండి. ఈ గోందు మనకి కారబూంది ఎలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందో అలా ఉంటుందండి. లడ్డూలు అక్కడక్కడ ఇలా గోందు తగులుతూ తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇలా వద్దనుకుంటే గోందుని నువ్వులతో పాటు కాకుండా ఫస్టే సెపరేట్గా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మిక్సీ జార్లో 1/2 కప్పు బెల్లం వేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి. మీరు 1/4 కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవచ్చండి. మీరు తీసుకున్న బెల్లం బట్టి అది పౌడర్ లాగా అవుతుంది, లేదంటే ముద్దగా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. నువ్వులు, డ్రై ఫ్రూట్స్ మిక్సీ పెట్టుకునేటప్పుడు దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవ్వి అది ముద్దగా అవుతుంది కదండి, దాంతోనే మనకి పిండి మొత్తం కలిసిపోతుంది. మనం దీంట్లో ఎక్స్ట్రాగా నెయ్యి కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. మీరు తీసుకునే బెల్లం ప్యూర్గా కాకుండా ఏదైనా డస్ట్ ఉంటుందని అనుమానం ఉన్నప్పుడు బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి కరిగించుకొని లేత జిగురు పాక వచ్చే వరకు ఉంచుకొని వడగట్టుకొని దీంట్లో వేసుకోండి. ఈ పొడులన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్ లడ్డూలా చుట్టుకోండి. సో చూసారు కదండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు మనకి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు రోజుకొక లడ్డు ఇవ్వండి, వారిలో ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి, రోజంతా యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా బోన్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డెలివరీ అయిన ఆడవాళ్ళు కూడా ఈ లడ్డూని తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుందండి. లాస్ అయిన ఎనర్జీని రీగైన్ చేసుకోవడానికి, అలాగే స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. చలికాలంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ లడ్డూని తీసుకోవడం వల్ల బోన్స్ అండ్ జాయింట్స్ వల్ల వచ్చే పెయిన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.